విచిత్ర ఆచారాలు, వింత మనసులు, భయానికి భయం పుట్టించేంత వారి ఆచారాలు. కానీ అవి చేసుకునే వాళ్ళకి మాత్రం భయం అన్న పదానికి మీనింగ్ కూడా తెలియని బ్లడ్ అనుకుంటా. అందుకేనేమో మనకు విచిత్రం అనిపించినా, భయం అనిపించినా వాళ్ళు మాత్రం వాటిని పండగలా చేసుకుంటారు. ఇంతకీ వింత ఆచారాలు ఎక్కడున్నాయి? చనిపోయిన శవాన్ని బయటకు తీసి వాళ్లకు బట్టలు తొడిగి మేకప్లు వేసి సంబరాలు జరుపుకుంటారు. ఇంతకీ ఇదెక్కడ చూద్దాం. ఇండోనేషియా ద్వీపకల్పంలో ఒకటైన సల్వాసిలో ఒక వింత ఆచారం ఉంది. ఇంతకీ వింత ఆచారం ఏంటనే కదా మీ సందేహం? ఎవరైనా చనిపోతే మనమైతే అదే రోజు పూజ చేస్తాం లేదా కాల్ చేస్తాం. మహా అయితే బంధువులు వచ్చే వరకు ఒక 3 రోజులు ఆగగలం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రాంతంలో మనిషి చనిపోతే ఆ మనిషి అంత్యక్రియలకు గేదెను బలి ఇవ్వటం వీళ్ళ ఆచారం. అలా గేదెను బలి ఇవ్వకపోతే చనిపోయిన వ్యక్తికి పునర్జన్మ ఉండదని వీళ్ళు నమ్మకం. మరి గేదెకు పునర్జన్మకు లింక్ ఏంటి అని అనుమానం వస్తుంది కదా. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలతో పాటు గేదెను కూడా బలి ఇస్తే ఆ వ్యక్తి మళ్ళీ పుడతాడట. అంతేకాదు, ఆ చనిపోయిన వ్యక్తికి పునర్జన్మను ఆ గేదె తీసుకొచ్చే వాహనంగా పనిచేస్తుందని వాళ్ళ గట్టి నమ్మకం. అయితే ఇక్కడే ఇంకొక ట్విస్ట్ ఉందండి. ఏమిటో తెలుసా? ఒకవేళ పేదరికంలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి డబ్బు లేకపోవడం వల్ల గేదెను కొనలేకపోతే వాళ్ళు డబ్బు సంపాదించుకొని గేదెను కొనే వరకు చనిపోయిన వ్యక్తి శరీరం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతోనే ఉంటుంది. కాకపోతే ఆ శవానికి దుస్తులు వేసి బట్టలు చుట్టి ఒక పెట్టెలో పెట్టి ఇంట్లోనే పెట్టుకుంటారు. ఒకవేళ గేదెలు దొరక్కపోతే గేదె దొరికే వరకు ఆ శవం ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదట, వాళ్ళు తినే ఆహారం శవానికి పెడతారట, బట్టలు మారుస్తారట, అప్పుడప్పుడు అతన్ని గుర్తు చేసుకొని ఏడుస్తారట. చనిపోయిన వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది అని మాత్రమే అనుకుంటారట వాళ్ళు. ఇలా ఎందుకు చేస్తారు? భయం వేయదా మీకు అని అడిగితే, మాకు భయం కంటే మా పూర్వీకుల మీద ప్రేమే ఎక్కువ అని అంటారట. ఇంతటితో వాళ్ళ ఆచారం అయిపోయింది అనుకోకండి. కొద్ది సంవత్సరాలకు ఒకసారి మానేని పేరుతో పండుగ జరుపుకుంటారట. ఆ పండుగ రోజు సమాధిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి వాళ్ళకి స్నానం చేయించి అందంగా ముస్తాబు చేస్తారు. వాళ్ళకి మేకప్లు వేస్తారు, కొత్త బట్టలు తొడుగుతారు, ఆ మృతదేహాలతో కలిసి సంబరాలు చేసుకుంటారు. ఇలా ఎందుకు అంటే మా పూర్వీకులకు మేము ఇచ్చే గౌరవం అని సింపుల్గా సమాధానం చెబుతారు. ఇప్పుడు ఇంకొక వింత ఆచారం గురించి మనం తెలుసుకుందాం. పెళ్లి జరిగాక వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు గదిలో భార్యాభర్తలు ఉంటేనే ఒకరికొకరిని చూసుకొని సిగ్గుపడతారు. అదే గదిలో అందరు బంధువులు ఉంటే వాళ్ళ ఎదురుగా ఫస్ట్ నైట్ జరుపుకోవాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదే ఆచారం సింగపూర్కు చెందిన ఒక కుటుంబంలో ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. శృంగారం అంటే 4 గోడల మధ్య రహస్యంగా 2 వ్యక్తుల మధ్య జరగాల్సిన కార్యం. కానీ సింగపూర్కు చెందిన ఓ కుటుంబ ఆచార ప్రకారం ఆ కుటుంబంలోని ఎవరైనా వ్యక్తులు తమ జీవితంలో తొలిసారి శృంగారంలో పాల్గొనే కార్యక్రమం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగాలట. అంటే వివాహానంతరం జరిగే తొలి రాత్రి గదిలోకి ఆ కుటుంబ సభ్యులంతా వచ్చేస్తారు. వారంతా చూస్తుండగానే స్త్రీ పురుషులిద్దరూ నగ్నంగా మారి శృంగారంలో పాల్గొనాలి. ఈ దృశ్యాలను చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు వీడియో కూడా తీసుకుంటారట. వీడియోలు తీసుకోవడమే కాదు, వాటిని భద్రపరుచుకుంటారట. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఎన్నో తరాలుగా మా కుటుంబంలో ఈ ఆచారం ఉంది. కుటుంబంలో అన్నో, తమ్ముడో, కొడుకో ఇలా తొలిసారి శృంగార జీవితంలోకి అడుగు పెడుతుండడం మాకందరికీ గర్వకారణం. అలాంటి అరుదైన సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండడం మాకు సిగ్గుగా అనిపించదు. ఇలాగే చెబుతారు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరిని అడిగినా. ఇప్పుడు ఇంకొక వింత ఆచారం గురించి తెలుసుకుందాం. వినాయక చవితికి మనం మహా అయితే వినాయకునికి శాకాహారం నైవేద్యంగా పెడతాం. కానీ ఇక్కడ వినాయకుడికి మాత్రం మందు ఉంటుంది, మాంసం ఉంటుంది. ఇంతకీ ఇదెక్కడో మనం తెలుసుకుందాం. వినాయక చవితి రోజు వినాయకునికి పూజ అంటే పులిహోర, ఉండ్రాళ్ళు, పరవాన్నం, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు. అయితే కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ విచిత్ర ఆచారం ఉంది. అదేంటంటే అక్కడి ప్రజలు గణేశునికి మాంసం, మద్యం నైవేద్యంగా పెడతారట. ఈ గ్రామానికి చెందిన క్షత్రియ తెగకు చెందిన 100 కుటుంబాల వారు గణేశుడిని మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి పూజిస్తారట. ఇలా చేయటం ద్వారా గణేశుడు ఆనందిస్తాడని, తమకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని వారి విశ్వాసం. కేవలం కాయగూరలతో వండిన ప్రసాదం గణేశుడు సంతృప్తి చెందడని, అందుకే మాంసం, మద్యం కూడా నైవేద్యంగా పెడతామని, ఇది మా కుటుంబాలకు అనాదిగా వస్తున్న ఆచారమని ఆ గ్రామస్తులు చెప్తుంటారు. చికెన్, విస్కీలను నైవేద్యంగా పెడితే గణేశుడు సంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని,
తాత ముత్తాతల కాలం నుంచే ఆ ఆచారం ఉందని ఆ గ్రామానికి చెందిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి వింత వింత ఆచారాలు మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకున్నాక ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.